గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలను చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేత మురళీధర్ రెడ్డి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఎరపతినేనిని తన అనుకూల మీడియా ద్వారా విషపు రాతలు రాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. కాసు మహేష్ రెడ్డిని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి ఎరపతినేని అరాచకాలను ధీటుగా ఎదుర్కొంటున్నారని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు 2024 ఎలక్షన్స్లో మహేష్ రెడ్డి గారు ఓటమి పాలైన దగ్గర నుంచి కూడా ఆయన అనుక్షణం నియోజకవర్గంలోనే ఉంటూ ఆయన ప్రజల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి నిబద్ధతకి నిదర్శనం ఇవాళ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని, అలాగే నాయకుల్ని, అలాగే సోషల్ మీడియా కార్యకర్తలందరినీ కూడా అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆయన ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబానికి భరోసానిస్తూ ఆ బాధితులందరికీ కూడా న్యాయ సహాయాన్ని అందిస్తూ ఇవాళ ఆయన ఎంతో శ్రమ కోర్చి ఇవాళ ఈ కార్యక్రమాలను చేస్తున్న సంగతి కూడా మీకు కనపడకపోవటం ఇది అత్యంత శోచనీయమైనటువంటి విషయం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.